హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎట్టకేలకు విజయ్ తలపతి తమిళనాడుకి సీఎం అయ్యాడు. ఒక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళెవ్వరూ చేయలేని పని విజయ్ తలపతి చేసి చూపించాడు. విజయ్ తలపతి గెలవడానికి గల కారణాలేంటి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. బేసికలీ ఇద్దరు సినిమా హీరోలే, ఇద్దరు అదే స్టార్డమ్ ఉన్న హీరోలు. అలాంటిది తమిళనాడులో విజయ్ తలపతి గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయారు. అంటే ఎందుకు, ఆ రీజన్స్ ఏంటి? ఆ ఫ్యాన్ బేస్ ఇద్దరికి అలానే ఉంది కదా, ఈయన ఎందుకు గెలిచాడు, ఆయన ఎందుకు గెలవలేకపోయాడు అనేది ఒక చిన్న ప్రశ్న అండి. మీరేమంటారు దీన్ని? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రోహన్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు, విజయ్ గారు ఎందుకు గెలిచారు, ఇక్కడ ఒక యాంగిల్లో చెప్పలేం, బట్ కొన్ని యాంగిల్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, తమిళ రాజకీయాల యొక్క వాతావరణం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల వాతావరణం క్వైట్ ఎగ్నిస్ట్గా ఉంటాయి. సిమిలర్గా దగ్గరగా ఉండేటప్పటికి మాత్రం ఓటర్ల నాడి, ఓటర్ల యొక్క ఆలోచన విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడులో ఈ వెండి తెర మీద ఉన్నటువంటి, సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి హీరోస్ని వాళ్ళు సాక్షాత్తు ఇన్కార్నేషన్ ఆఫ్ ద గాడ్స్, అవతార పురుషులుగా భావిస్తారు. వాళ్ళు సాక్షాత్తు మా ముందు దిగొచ్చినటువంటి అవతార పురుషులుగానే భావిస్తారు. 77లో ఎంజీఆర్ గారు అక్కడ సీఎం అయిన తర్వాత కూడా ఒక మార్పుకు నాందేది. అంటే సాక్షాత్తు వాళ్ళు ఎలా ఊహిస్తారంటే, ఒక స్టార్డమ్ అంటే దేవుడే సాక్షాత్తు వచ్చేసాడా అన్నట్టుగా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు. ఇక్కడ విజయ్ గారికి జరిగిన ప్లస్ ఏంటి, పవన్ గారికి ఉన్నటువంటి మైనస్లు ఏంటి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇద్దరికీ స్టార్డమ్ ఒకటే. ఆ రకంగా ఆరాధన చేసినటువంటి, అంటే సాక్షాత్తు గుండెల్లో గుడులు కట్టుకొని పూజ చేసినటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దరికీ ఉంది. కానీ విజయ్ గారు సక్సెస్ ఏంటంటే, ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓట్లుగా మార్చుకున్నారు. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విజయ్ గారు సీఎం ఈరోజు ఆయన పార్టీ 2024లో పెట్టారు, February 2 పార్టీ పెట్టారు. ఆల్రెడీ 2020లోనే వీళ్ళ ఫాదర్ సిఎస్కే చంద్రశేఖర్ గారు ఒక పార్టీ పెట్టారు. ఆల్ ఇండియా తలపతి విజయ్ ఈఎంఐఎం అని ఒక పార్టీ పెట్టారు. విజయ్ని ముందు పెట్టి విజయ్ని సీఎం చేయాలి, విజయ్ని ఒక పార్టీ పెట్టాలని ఆయన స్టార్ట్ చేశారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020లోనే స్టార్ట్ చేశారు. చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా ఎవరు ఇతను ఫాదర్, విజయ్ వాళ్ళ ఫాదరు సిఎస్కే చంద్రశేఖర్ గారు ఒక పార్టీని పెట్టారు. ఆ పార్టీ పేరు ఆల్ ఇండియా విజయ్ తలపతి ఈఎంఐఎం ఆ పార్టీ పేరు. కానీ తండ్రితో విభేదించి విజయ్ ఏం చేశాడంటే, ఈ పార్టీ నాకు వద్దు, నేను ఓన్గా డెవలప్ అవుతాను అని చెప్పి ఆయన మళ్ళీ టీవీకే, అంటే తమిళ వెట్రి కజగం అని చెప్పి ఈ పార్టీ స్టార్ట్ చేశారు. వెట్రి అంటే విజయ్, కజగం అంటే సమూహం, సమాఖ్య. సో ఈ పార్టీ నేను ఎస్టాబ్లిష్ చేసి తండ్రితో విభేదించారు. ఇక్కడ 2020లో ఈయన పార్టీ పెట్టేసరికి వీళ్ళ ఫాదర్, ఈయన ఉద్దేశించి వీళ్ళ ఫాదర్ సిఎస్కే చంద్రశేఖర్ గారు అంటే తక్కువ వ్యక్తి కాదు. అప్పారెడ్డి, మనకి తెలుగులో రాఘవేంద్రరావు గారు ఎంత పాపులర్ హీరోనో, తమిళనాడులో సిఎస్కే చంద్రశేఖర్ గారు అంటే అంత ఫేమస్. చాలా మంది తెలియదు. ఆయన సుమారుగా 80 సినిమాల వరకు డైరెక్ట్ చేశారు. ఆయన చాలా ఫేమస్. ఆయన రామనాథపురం అంటే రామేశ్వరం దగ్గర నుండి ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి 80sలో వెళ్ళిపోయారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తాను. ఈరోజు చిరంజీవి గారు టాప్ హీరో అవడానికి కూడా సిఎస్కే గారు చేసేటువంటి ఫస్ట్ మూవీ ఆయన చట్టాన్ని కళ్ళే అని చెప్పి ఒక సినిమా తీశారు 1983లో. అప్పుడు ఇంకా చిరంజీవి గారు పాపులర్ హీరో కాదు. చిరంజీవిని ఆయన ముందు పెట్టి సినిమా డైరెక్ట్ చేశారు, తెలుగు సినిమా. అది కూడా ఎస్ఏ చంద్రశేఖర్ గారు అంటే అంత ఫేమస్. ఈజ్ నాట్ ఎన్ కామన్ మ్యాన్ కాదు. విజయ్ గారు సినిమాలు చేసినప్పుడు కూడా విజయ్ గారికి సుమారుగా వరుసగా ఒక 15-16 సినిమాలు ఫ్లాప్స్ వస్తే యాజ్ ఎ ఫాదర్గా అంత పుష్ చేశారు ఆయన. ఆయన ఒక తన కొడుకు అంటే అపారమైన ప్రేమానికి ఆ కొడుకు మీద. వీళ్ళ మదర్ కూడా శోభ గారు అని చెప్పి షీ వాజ్ ఎ సింగర్. ఆవిడ హిందూ, ఈయన క్రిస్టియన్. యాక్చువల్గా ఎస్ఏకే చంద్రశేఖర్ గారు ఈజ్ ఎ క్రిస్టియన్, ఈయన వీళ్ళ మిస్సెస్ యాక్చువల్ సింగర్. తెలుగు సినిమాలు కూడా చాలా పాడారు శోభ గారు. ఈవిడ హిందూస్. సో వీళ్ళ కమ్యూనిటీ అంత ఫాదర్ యొక్క కమ్యూనిటీ ఇది కాబట్టి క్రిస్టియానిటీ వచ్చింది. బట్ చాలా మంది తెలియజేసేటంటే టాప్ మోస్ట్ డైరెక్టర్ ఆయన అనేక హిట్స్ ఇచ్చాడు, ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. ధర్మపీఠం అని, బలిదానం అని చెప్పేసి తెలుగు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ పుష్టిగా ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ విజయ్ గారు. ఏదో ఆయన ఓవర్ నైట్ చిరంజీవి గారి లాగా ఏదో ఆయన సెల్ఫ్ మేడ్ లేకపోతే రజనీకాంత్తో కంపేర్ చేయలేం. విజయ్ని ఒక రజనీకాంత్ తోటి చిరంజీవిని కంపేర్ చేయలేదు. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, చిరంజీవి గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ విజయ్ అట్లా కాదు, ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అది కూడా
ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన. శేఖర్ చంద్రశేఖర్ గారు అంటే ఒక పవర్ఫుల్ డైరెక్టర్ ఆయన, అంత ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు ఆయన. ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ విజయ్ గారికి. తర్వాత ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి, ఆస్తులు అంతస్తుల విషయంలో కొన్ని ప్రాపర్టీస్ ఇష్యూస్. సో ఇక్కడ నేను ఎందుకు మీ కంటెంట్ డివేట్ అవుతుంది, ఇక్కడ ఏం జరిగిందంటే విజయ్ గారు పార్టీ పెట్టే సమయానికి, ఏది ఈఎంఐఎం పార్టీ పెట్టేసరికి, తలపతి విజయ్ ఆల్ ఇండియా పార్టీ పెట్టేసరికి అప్పటికి రజనీకాంత్ గారు పార్టీ పెట్టారు, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. అదే సమయంలో జయలలిత గారు అప్పుడు చనిపోవడం, ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ ఉంది. ఈ 2026 ఎలక్షన్స్కి వచ్చేసంటే స్టాలిన్ గారు సీఎం అవడానికి కారణం ఏంటంటే అప్పుడుగా కరుణానిధి గారు చనిపోయిన తర్వాత ఒక రకమైన సింపతి ఓట్స్ అన్ని కూడా డిఎంకేకి కరుణానిధి ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిక్లో క్రిస్టల్ కిందకి వచ్చేసారు. ఇప్పటివరకు 1967 నుంచి ఇప్పుడు 2016 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే. డిఎంకే పార్టీ కరుణానిధి గారిది, ఏఐడిఎంకే పార్టీ జయలలిత గారిది. అయితే వీళ్ళిద్దరు తాలూకా కాన్స్టిట్యూషన్ తప్పించి వేరే ఛాన్సెస్ లేదు. కానీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అంటే ద్రవిడియన్ పార్టీస్ మీద ఒక రకమైనటువంటి ఒక నెగిటివిటీ బాగా డెవలప్ అయి ఉంది. ఆ కరెక్ట్ టైంలో విజయ్ గారికి ఏంటంటే క్యాప్చర్ చేసుకున్నారు దాన్ని. ఇట్స్ యాక్చువల్గా ఏంటంటే చూసారా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొస్తే కొడుకు పుడతాడు అంటారు చూసారా, అలాగే తమిళనాడులో ఏమైందంటే ఒక రకమైనటువంటి ఫెడప్ అయిపోయినారు ప్రజలందరూ కూడా. ఒకవైపు డిఎంకే పార్టీ, మరోవైపు ఏడిఎంకే. అక్కడ కాంగ్రెస్కి బీజేపీకి స్కోప్ కూడా లేదు, అక్కడ పక్కన పెడదాం కాసేపు. అయితే ఈ రెండు పార్టీలే, డిఎంకే ఎక్కడి నుంచి వచ్చింది, ఏడిఎంకే ఎక్కడి నుంచి, డిఎంకే నుంచి వచ్చిన ఒక తాను ముక్కే. అంటే ఒకే క్లాత్ నుంచి ఒక పీస్ ఆఫ్ అది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, అన్నాదురై గారు 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కరుణానిధి గారు ఆ పార్టీని పెడుతూ ఉంటే ఎంజీఆర్ గారితో పాటు జాయిన్ అవ్వడం, ఎంజీఆర్ గారు కంటిన్యూ చేస్తూ ఉంటే కరుణానిధి గారు మళ్ళీ ఎంజీఆర్ గారు ఆ పార్టీని డిఎంకే నుంచి విడిపోయి ఆయన సొంతంగా ఏడీఎంకే ఎస్టాబ్లిష్ చేయడం, ఎంజీఆర్ నుంచి జయలలిత గారు ఆ పార్టీని కంటిన్యూషన్ చేసి ఏడీఎంకేని కంటిన్యూషన్ చేయడం, అప్పుడు కరుణానిధికి జయలలితకి మధ్య ఇష్యూస్ రావడం. అట్ ద సేమ్ టైం ఇదే కదా ఇప్పుడు గడిచిన 5 దశాబ్దాలు అంటే 50 ఏళ్ళుగా రెండు పార్టీలే. సో పబ్లిక్ లో ఒక రకమైన విరక్తి వచ్చింది, స్ట్రాంగ్ అపోజిషన్ లేదు, ఉన్నది డిఎంకే ఏడిఎంకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో విసిగిపోయి ఉన్నారు, ఒక రకమైన ఫెడప్ దొన్నకు వచ్చేసారు. సో చీకట్లో చిరుదీపం లేక ఒక ఆకాశంలో వేగు చుక్కలాగా ఈ టీవీకే పార్టీ విజయ్ గారు అందరూ కూడా కనిపించడం జరిగింది. జనరేషన్ కూడా మారిపోయింది. 50 yearsలో ఉన్నటువంటి మనుషుల యొక్క హ్యాబిట్స్, ఆలోచన విధానానికి ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆలోచన విధానం మారింది. సో ఈయన మోడర్న్ టెక్నాలజీని అద్భుతంగా అడాప్ట్ చేసుకున్నారు విజయ్ గారు కూడా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి నెగిటివిటీని క్యాష్ చేసుకున్నారు. తర్వాత 24లో పార్టీ పెట్టడం కూడా రైట్ టైంలో పార్టీ. అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే రజనీకాంత్ గారు కానీ పార్టీ పెట్టి పబ్లిక్ నిలబడి ఉంటే వేరే అవకాశం ఉండదు. మరొక జయలలిత గారి కన్నా టాప్ పొజిషన్ ఉండేవారు. కానీ తన ఆరోగ్య సమస్యలు, తన వృద్ధాప్య సమస్యల వల్ల రజనీకాంత్ గారు పక్కకి వెళ్ళిపోవడం, కమల్ హాసన్ గారు కూడా సేమ్ ఆలోచించి కూడా కమల్ హాసన్ గారు అంటే పోటీలో తనకు పోటీగా ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరు కూడా పార్టీలో లేకపోవడం ఈయనకి ప్లస్ పాయింట్ అండి. ఎగ్జాక్ట్లీ. రజనీకాంత్ గారు గానో లేకపోతే కమల్ హాసన్ గారు పోటీలో ఉంటే ఆ విధానం వేరు. ఇంకొకటి ఈ రెండు కాకుండా విజయకాంత్ గారు కూడా చనిపోవడం. విజయకాంత్ గారు పవర్ఫుల్గా ఉన్నారు లాస్ట్ 4 times సెషన్స్ ఎలక్షన్స్లో కూడా. అంటే 20 years నుంచి విజయకాంత్ చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ. అది సీఎం కాలేకపోయినప్పుడు కూడా డిఎంకేని ఏడీఎంకేని ఎదుర్కొని కూడా విజయకాంత్ గారి పార్టీ నడిచింది. ఈ రోజు ఏమైంది, విజయకాంత్ కూడా మరణించడం వల్ల ఆ పార్టీ కూడా వీక్ అయిపోయింది, సెకండ్ పొజిషన్ లేకపోవడం వల్ల. అంటే విజయకాంత్ గారు లేకపోవడం, రజనీకాంత్ గారు పార్టీ పెట్టకపోవడం, అట్ ద సేమ్ టైం కమల్ హాసన్ గారు కూడా యాక్టివ్గా లేకపోవడం, డిఎంకే ఏడీఎంకే మీద నెగిటివిటీ ఉండడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఈయనకి అంతా కూడా దాని ఏమిటంటే రోడ్స్ అన్ని కూడా క్లియర్ అనమాట. ఈయన వెహికల్ రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఆయనకి వెళ్ళడానికి కూడా. ఏమండి ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు, ఈయనకి ఇక్కడ నెగిటివ్ అంటే ప్రజలు కోరుకుంటున్నారు, ఆ నాయకత్వ మార్పును కోరుకుంటున్న దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంత ఇదవచ్చేమో కానీ ఇక్కడ విజయ్ గారు ఏం చేశారంటే బూత్ స్థాయి నుంచి కూడా ఆయన ఒక కమెంట్ పట్టుకుంటున్నారు. ఇక్కడ తమిళనాడులో ఏమైందంటే బూత్ స్థాయిలో లాస్ట్ పాయింట్లో ఉన్నటువంటి ఒక లీడర్షిప్ ఎలా ఉండాలంటే సార్, మేము చూసిన జనరేషన్స్లో ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు, వీళ్ళని అద్భుతమైన లీడర్స్ అంటాం. అంటే తమిళనాడులో చూసినట్లయితే ఒక కామరాజ్ నాడర్, ఒక నిజలింగప్ప, అన్నాదురై, వాళ్ళ తర్వాత జనరేషన్స్లో మన తెలుగులో చూసినట్లయితే అంత ప్రామినెంట్ లీడర్స్. ఒక కరుణానిధిని తీసుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూర్చొని ఎక్కడో నెల్లూరు తడ, ఆదిలాబాద్లో ఉన్నటువంటి తండావాసులో ఉన్నటువంటి ఒక సర్పంచ్ పేరు కూడా ఒక 1000 మందో 1500 మంది ఒక సర్పంచ్ల మీటింగ్గా నడుస్తుంది అనుకోండి, ఆ వ్యక్తిని కూడా పేరు పెట్టి పిలిచినటువంటి అంత రూట్ లెవెల్లో అంత గ్రిప్ ఉండేది వాళ్ళకి. ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉండేది, కేసీఆర్ గారికి ఉంది, అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉండేది. దాని తర్వాత నాకు ఎవరికి అంత కనిపించట్లంటే పార్టీ మీద పట్టు.
దీన్ని విజయ్ గారు ఏం చేశారంటే వీళ్ళందరినీ బాగా చదివినట్టున్నారు, కరుణానిధి గారిని, జయలలిత గారిని వీళ్ళని చదివినట్టున్నారు. పోలింగ్ బూత్ లెవెల్లో అంటే లాస్ట్ విలేజ్లో సర్పంచ్ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పవర్ఫుల్గా పెట్టుకోవడం జరిగింది. అది వీళ్ళకి బాగా ప్లస్ అయింది. మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా రోహన్ గారు, ఇక్కడ విజయ్ గారు ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రచార సభలు, పెద్ద పెద్ద క్యాంపెయిన్స్, పాదయాత్రలు ఏవి చేయలే. ఆయన చేసిందంతా కూడా హాలోగ్రామ్ టెక్నాలజీ వాడుకోవడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాలోగ్రామ్ టెక్నాలజీ? మీకు క్లియర్గా చెప్పాలంటే జీన్స్ సినిమాలో ఐశ్వర్యరాయ్ గారు ఒక పాటలో డ్యూయల్ రోల్ చేస్తూ ఉంటారు. కూర్చున్న వాళ్ళందరూ కూడా చూసి అద్భుతంగా ఉన్నారండి. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ రోల్గా ఉన్నటువంటి ఐశ్వర్యరాయ్ని చూస్తే పాట ఉంటుంది, హిట్ అయిన సాంగ్ కూడా ఉంటుంది దాంట్లో. అదే సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అంటే ఏంటవుతుంది, పబ్లిక్ ఉంటారు, వేలాది మంది జనం కూర్చుంటారు, అందరూ ఉంటారు. అక్కడ పనిచేసేది ఏంటంటే గ్రీన్ మ్యాట్లో ఉన్నటువంటి విజయ్ గారు మాట్లాడినటువంటి ఒక థీమ్ని తీసుకొని అక్కడ బిగ్ స్క్రీన్ మీద ఏం చేస్తారంటే పెద్ద దాన్ని పెప్పర్ షీట్ అంటారు, దాన్ని పెప్పర్ షీట్ మీద ప్రొజెక్టర్ మీద వాళ్ళు షాట్ చేస్తారు. నేను ఒక వెహికల్లో ఆ వీడియో రావడం కూడా చూసాను. ఎగ్జాక్ట్లీ. అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పర్సన్ మా మధ్య ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అంటే 3D ఇమేజేషన్తో ఉంటుంది, అది 3D జనరేషన్ వీడియో అనమాట. అది ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వీడియో. మాట్లాడతారు, చేతులు ఊపుతారు, కంటెంట్ ఇస్తుంటారు, కానీ టచ్ చేస్తే మాత్రం పర్సన్ ఉండడు అక్కడ. సో బట్ చూసిన వాళ్ళందరికీ టెక్నాలజీ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నిజంగా విజయ్ మా ఊరికి వచ్చాడా, మా గ్రామానికి వచ్చాడా, మాతో మాట్లాడుతున్నారా అంటే డయాస్ని దాన్ని ఆ సెటప్ చేసి పెడతారు. అంటే హాలోగ్రామ్ టెక్నాలజీ ఫస్ట్ టైం వాడారు ఇది. ఈ తమిళనాడు ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ వాడారు. బహుశా రాబోయే రోజులు అన్ని అందరూ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, ప్రజల్ని దగ్గరగా చేరవడం కోసం అని చెప్పి సోషల్ మీడియాని బలంగా వాడుకోవడం, ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇచ్చేసినటువంటి వీరాభిమానులు కూడా ఉన్నారు. నేను పిఠాపురం తాలూకా అని చెప్పి కూడా రాసుకుంటారు వెహికల్స్ మీద కూడా. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారు ఉంది. కానీ ఓట్లుగా మలుచుకోవడంలో ఆయన ఇచ్చినటువంటి స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్ట్రాటజీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ కన్నా ఆయన ఆ రోజు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బలమైనటువంటి ఒక ప్రత్యర్థిగా ఉండేటప్పుడు ఆయన ఢీకొట్టాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆయనకున్నటువంటి ఆనాడే పరిస్థితుల దృష్ట్యా ఆయన అంతా సక్సెస్ అయ్యారు. మేబీ ఏమో ఇక్కడతో ఆగిపోదు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ అడాప్ట్ చేసుకొని కొత్త స్థాయిలో మన కొత్త వ్యక్తిగా మనకు కనిపిస్తారేమో కూడా మనం చెప్పలేం. ఎందుకంటే స్టార్డమ్ ఉంది వాళ్ళకి. ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిక్లో ఒకటి విపరీతమైనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్. విజయ్ గారికి ఏమైందంటే ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు దాన్ని ఏంటంటే కట్టర్ ఫ్యాన్స్ అంటారు చూసారంటే, ప్రాణం ఇచ్చేసుకుంటారు. మీరు ఎగ్జాంపుల్ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ నిన్న 4th రిజల్ట్ అనౌన్స్మెంట్ అవుతున్న సమయంలోనే మార్నింగ్ 7:30కి విజయ్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందని చెప్పి ఇచ్చిన రూమర్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక 22 ఏళ్ళ కుర్రాడు వెంట గొంతు కోసుకొని ఆయన చనిపోయాడు కూడా. నిన్న మీరు 4th చూడండి, న్యూస్లో ఉంటుంది. ఆ వెంటనే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అంటే దాని తర్వాత 2 hours తర్వాత విజయ్ గారు హవా మొదలైంది. కానీ అంటే దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. విజయ్ గారు రాకపోతే ఏం జరిగిపోవద్దు అన్నటువంటి ఒక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. మేము చెప్పేమంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి రకం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొన్ని సందర్భాల్లో తను అపాయింట్ చేసినట్టు తన కుక్కను పెట్టినా తన సీట్ గెలిచేస్తారని ఒక సామెత చెప్తుంటారు. ఎన్టీ రామారావు 83 ఎలక్షన్స్ చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారి ఫేస్ని చూశారు తప్ప ఎన్టీ రామారావు గారి పక్కన అక్కడ అభ్యర్థి ఎవరైనా చూడలా. అక్కడ కుక్కను పెట్టే విన్ అయిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పార్టీ అభ్యర్థి ఓట్లు విన్ అయిపోయేది. ఇదే రాజశేఖర్ గారి విషయంలో కూడా జరిగింది ఆ టైంలో కూడా. అఫ్ కోర్స్ మళ్ళీ ఆ ట్రెండ్ ఈరోజు జంజీ జనరేషన్లో అంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పట్టుకొచ్చారు విజయ్ గారు. ఇది నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుతారా, ఆయన ఏం చేస్తారని మరొక వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ బట్ ఎలక్షన్ స్ట్రాటజీస్, ఇంప్లిమెంటేషన్స్, ఐడియాలజీ, టెక్నాలజీస్, ముఖ్యంగా బూత్ లెవెల్, ఏజెంట్ లెవెల్లో బలమైనటువంటి ఒక నెట్వర్క్ ఉండడం అన్నది ముఖ్యంగా యూత్ జనరేషన్ని విపరీతంగా ఆకర్షించారు, మహిళల్ని విపరీతంగా ఆకర్షించారు, వృద్ధుల్ని విపరీతంగా ఆకర్షించారు. ఆయన యొక్క పథకాలు, ఆయన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో వీటి ద్వారా ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి. తద్వారా ఈరోజు ఆయన ఒక విజయ పతాకం ఎగరేశారు. సో నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే అంతకన్నా బంపర్ మెజారిటీతో బహుశా నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశాలు 100% కూడా ఉంటాయి. రోహన్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.